హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ చందు. ఈరోజు ఎక్కడ చూసినా ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉన్న కుమారి ఆంటీతో మనం ఉన్నాం. సో ఆవిడతో మాట్లాడదాం. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నానన్నా, మీరు ఎలా అన్నారు? బాగున్నాం. సో ఈ ఫుడ్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్చువల్లీ? 2011లో స్టార్ట్ చేసాం. సో ఈ ఈ ఇలాంటి హైప్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ ఫుడ్ బిజినెస్కి? అంటే యూట్యూబ్లో వచ్చినాక యూట్యూబ్లో తీసినాక అంటే ఎక్కువ అంటే బాగా ఈ 5-6 మంత్స్ అవుతుంది. అప్పటి నుంచి మాత్రము కొంచెం ఎక్కువ ఎక్కువ అంటే అంతకుముందులో 30 కిలోలు 40 కిలోలు అమ్ముకునే వాళ్ళం రైస్. ఇవాళ అంటే మొన్నటి దాకా అంటే 100 కేజీలు రైస్ దాకా అమ్మాము. ఇప్పుడు కొంచెం రైస్ తగ్గింది, కర్రీస్ ఎక్కువ వెళ్తున్నాయి. సో కర్రీస్ అంటే లైక్ మొన్న రీసెంట్గా బాగా ట్రోల్ అయిందనమాట. 2 లివర్స్ 1000 రూపీస్ అని చెప్పేసి దాని తర్వాత మీరు క్లారిటీ ఇచ్చారు. అది వాళ్ళు ఇలా అని చెప్పేసి క్లారిటీ ఇచ్చిన నెక్స్ట్ ఏదైతే దాని క్లారిఫికేషన్ అయ్యిందో దానికి కొన్ని డేస్లోనే మళ్ళీ ఇది ఒకటి జరిగింది. దానిపైన మీ స్పందన? స్పందన ఏంటంటే అది వాళ్ళు తెలియక పెట్టారు. వాళ్ళు తెలియక పెట్టింది మనం ఏం చేయలేం కదా అని ఇది చెప్పాము వివరం. చెప్పినాకంటే అసలు ముందర ఏం జరిగింది అనేది మనకు తెలీదు. అంటే ఎవరేం పెట్టిందనేది తెలీదు. మళ్ళీ మీడియా వాళ్ళే ఇంటికి వచ్చారు కదా, ఇది 2 లివర్స్ ఏంటి కదా ఇది అని చెప్పి ఇంటికి వచ్చారు కదా. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగారనమాట నన్ను, ఇలా ఏంటి మీరు ఇట్లా ఇదంట కదా, మళ్ళీ మీరు రేట్లు ఎక్కువ పెంచేశారంట కదా, దీనికి ఏంటి మరి 1000 రూపీస్ లివర్ అంటే 2 లివర్లు అంటే 500 లివర్ అని ఇట్లా అడిగారు. మళ్ళీ ఇట్లా వచ్చి దీని గురించి కూడా అడిగితే అప్పుడు ఇది కాదు ఇది పరిస్థితి ఇది అని చెప్పాను. మరి మీరు రేట్లు మీ దగ్గరికి పబ్లిక్ ఎక్కువ వస్తున్నారని మీరు రేట్లు పెంచారంట కదా అని చెప్పి కూడా అన్నారు. నేను ఒక్కదాన్నే కాదు, అందరూ పెంచినాక అది కూడా నా పబ్లిక్ చెప్తేనే, నా కస్టమర్స్ చెప్తేనే. అంటే ఎక్కడైనా 80 రూపీస్ వెజ్, నాన్ వెజ్ ఏమో 120. అదేంటి మీకే లాస్ కదా చెప్పారని చెప్పి అన్నాను నేను ఇట్లా కూడా. అంటే వాళ్ళు అన్నారు, అయ్యో ఆంటీ మీరు మంచిగా కల్మషం లేకుండా చెప్తారు, ఏదైనా అమ్మ అమ్మ అంటే కడుపు నిండా పెడతారు, మీరు ఇంకా కొసరి వడ్డిస్తారు తినండి నాన్న కడుపు నిండా అని. మళ్ళీ మీకులాగా పెట్టరు, మళ్ళీ అంత ఇచ్చేస్తారు, మరి మీకు ఇదే కదా, మరి మీరు పెట్టేదానికి ఇంకా ఈ రేట్ కాదు ఇంకా ఎక్కువనే పెట్టవచ్చు అని చెప్పి కూడా అన్నారు. కానీ అలాంటి మనుషులం కాదు. అందరితో పాటే మనం, అందరూ పెంచారని మేము పెంచాం. అందరు ఎక్కడైనా అదే రేటు ఉంది, మేము ఒక్కళ్ళమే కాదు. కాకపోతే అలా ఎందుకు చేశారనేది తెలీదు. అయితే నాకు మరి బ్యాడ్ ఇప్పుడు అనిపిస్తుంది. అందరూ అంటున్నారు మీ ఛానల్ వాళ్ళే, మీకు బ్యాడ్ చేయాలని చెప్పి ఇలా చేసి ఉండొచ్చు కదా అని చెప్పి అంటున్నారు. అయితే అది బ్యాడ్ చేసిన మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచిగా చేస్తాడంట. మరి ఆ దేవుడు ఇది ఏమో తెలీదు. మరి నాకు దీనివల్ల అయితే మంచిగా జరిగింది కదా. కాకపోతే అది మనకి దేవుడు లాంటి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉండబట్టి న్యాయం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసు ఇదన్నీ లైక్ క్రౌడ్ ఎక్కువ అవుతుందని కేసు పెట్టారు, ఇదే అదని అంటున్నారు కదా, స్టాల్ తీపిచ్చేశారు కదా. ఈ ఈ ఇవన్నీ మీకు వచ్చాయా? లైక్ క్రౌడ్ ఎక్కువ అవుతుంది తీసేయాలని ఇంతకుముందు పోలీసులు ఏమన్నా మీకు చెప్పారా, లేదు సడన్గా వచ్చి చేసేసారు? చెప్పలేదు, మాకేమి ఏం చెప్పలేదా? డైరెక్ట్ వాళ్ళు వచ్చి డైరెక్ట్ అంటే ఫస్ట్ డేనేమో బండి అన్నీ దింపేసినాక వచ్చారు. ముందర వస్తే మొన్నే జరిగేదేమో ఇది. సామాన్ అన్నీ దింపేసినాక వచ్చారు. వాళ్ళు వచ్చి బండికి అది ఇదని చెప్పి అన్నారు. కాగితాలు అంటే ఆ రోజు సర్వీసింగ్కి ఇచ్చి కాగితాలు ఇంట్లో పెట్టాం. అవి ఇంట్లో ఉండిపోవటం వల్ల తీసి చూపించలేకపోయాం. బండి కాగితాలు లేవని చెప్పి తీసుకెళ్ళారు. మళ్ళీ ఆ రోజు సాయంత్రం వెళ్ళి కాగితాలు చూపించి బండి తీసుకొచ్చారు. మళ్ళీ నిన్నేమో అందరితో పాటే మేము వెళ్ళాము, అందరినీ దింపుకొని ఇచ్చారు, మమ్మల్ని ఒకళ్ళని మాత్రం దింపుకొనివ్వలేదు. అది ఎందుకు సార్ మాల్లో వేస్ట్ అవుతుందని చెప్పి బతిమిలాడాను. అంటే మరి మీ వల్ల అందరికీ ఇబ్బంది అవుతుందని చెప్పి అందరూ మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, అది కరెక్ట్ కాదు, ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది మీ ఒక్కరి వల్ల అది ఇది అని చెప్పి అన్నారు. అదేంటి సార్ మేము ఒక్కదాన్నే కదా అమ్ముకునేది, అందరూ అమ్ముకున్నారు కదా, అందరినీ దింపనిచ్చి అప్పుడే అందరూ దింపుకుంటున్నారు, మమ్మల్ని మాత్రం అందరూ ఏ వెహికల్ ఆపల, మా ఒక్క వెహికలే ఆపారు. ఆపితే ఇట్లా మా ఒక్క వెహికలే తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఎందుకు సార్ ఇలా నేను చెప్పంటే ఏదైనా ఉంటే సిఏ గారితో వచ్చి మాట్లాడుకోండి అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలో ఏమో అర్థం కాలే. కానీ అప్పుడు పబ్లిక్ అయితే వచ్చి ఇదే అంటే మేమున్నాం ఇదిగా అని చెప్పి ఎక్కువ అంటే గొడవకు వచ్చే పరిస్థితికి వచ్చేసారు. నేను అప్పుడు అన్నాను, ఏదైనా సరే గొడవతో గొడవలు వద్దమ్మా, గొడవ పడేవాళ్ళం కాదు, ఇంకా వద్దు నాన్న అని చెప్పి ఇట్లా చెప్పినాం. కాదు కాదా ఆంటీ మెత్తగా ఉంటే ఇట్లా ఇది చేస్తారంటే
రోడ్డు మీద బతికేవాళ్ళం నాన్న. మనకి అన్నీ ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, ఆయనే దారి చూపిస్తాడు అని చెప్పి ఇట్లాగే అన్నాము. అన్నాక అప్పుడు పబ్లిక్ కూడా ఇట్లాగ అన్నారు. ఇంకా వాళ్ళు ఇక బండి తీసుకెళ్ళిపోయారు. అంటే ఇట్లా చెప్పి ఒక పెద్ద ఆయన ఉన్నారు దాంట్లో, అంటే పోలీసుల్లో పెద్ద ఆయన ఉన్నారు, అంటే కొంచెం వయసు ఆయన సార్ సార్ అని బతిమలాడితే సరే తొందరగా దింపుకో అని చెప్పి ఆయన అంటే వెళ్ళారు. లోపల ఇంకొక ఆయన వచ్చి బాబుని ఇట్లా దెబ్బేసి అంటే తోసేసి అంట ఇట్లా ఇట్లా గుంజేసి వ్యాన్ తీసుకెళ్ళడం జరిగిందట. సో ఈ లోపల నేనేమో లోపలికి వెళ్ళిపోయాను కదా, బండి దింపుతున్నారు కదా అని, అంటే సామాన్ దింపుకోవాలి కదా. ఈ లోపల తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పటికి వ్యాన్ లేదు. ఇలాంటి సీజ్ చేసే ఉన్నారు. ఇక వెనకాల అందరూ కస్టమర్స్ అందరూ వచ్చారు. ఏంటని అడిగితే ఇట్లాగే అన్నారు, పర్మిషన్ ఉందా మీకు, పర్మిషన్ లేకుండా ఇట్లా అమ్ముకునే రైట్స్ మీకు ఎక్కడ ఇచ్చారు అది ఇంకా అని ఇక అట్లా అంటే కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు నాకు తెలీదు. పబ్లిక్ను మీడియాని మాట్లాడారు. అది సో స్వయంగా రేవంత్ రెడ్డి గారే స్టాల్ గురించి రెస్పాండ్ అయ్యారనమాట. సో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారని చెప్పేసి అన్నారు, ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే అందరూ అన్నారు, అంటే దాంట్లో పెట్టారంట ఇంకా అదే 2-3 రోజుల్లో వస్తాను అని చెప్పారని చెప్పారు. సో ఆయన వచ్చినప్పుడు మీకు ముందే తెలుస్తుంది కదా, ఆయన కోసం మీరు స్పెషల్గా ఏం చేయబోతున్నారు? అది తెలుసుకుంటాను, తెలుసుకుని సార్కి ఏది ఇష్టమైతే అది తీసుకుని వెళ్తాను. సో రీసెంట్గా మీరు చెప్పింది ఏపీ లైక్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఒకటి ట్వీట్ పెట్టడం జరిగింది. సో దాని గురించి మీరు ఏమంటారు? అది ఇప్పుడు మీడియా వాళ్ళు మీరందరూ వచ్చి అడుగుతుంటేనే మాకు అది కూడా తెలిసింది. తెలిసి అదే మన దీని ఏమంటారు, ₹1,00,00,000 నాకు ఇది ఉందని చెప్పి ఫ్లాట్ నాకు నా పేరు మీద కారు ఉందని అట్లా చెప్పారట. అంటే నా వీడియోలో అట్లా పెట్టారంట కదా, అది దాని గురించి అడిగారు. అడిగితే నా పేరు మీద అయితే ఎలాంటి ఆస్తులు లేవు, ఎలాంటి ఆస్తులు అయితే నా పేరు మీద వచ్చింది ఆస్తి ఉన్నది అంటే జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. అది ఆయన పరిపాలనలోనే కదా, అదే దాన్ని ఏమంటారు, అది ఇల్లు మొన్న వచ్చింది, మొన్న నవంబరు అది శాంక్షన్ అయింది. అది 10 సార్లు పెట్టాను, చాలాసార్లు గతంలో, కానీ ఆయన ఇది అవ్వల. ఇక మళ్ళీ లాస్ట్ టైం మళ్ళీ ఇలా అవకాశం ఇచ్చారు కదా పెట్టుకోమని అన్నప్పుడు మళ్ళీ వెళ్ళి పెట్టుకోవటం జరిగినాక అప్పుడు దేవుడి దయ వల్ల వచ్చింది. అండ్ మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ చేయబోతున్నారు? అండ్ ఇదంతా ఎప్పుడు క్లియర్ అయిపోతుంది? మళ్ళీ స్టాల్ ఎప్పుడు కంటిన్యూ చేయబోతున్నారు? ఎల్లుండు అంటే వ్యాను వాళ్ళు వెళ్ళలేదు కదా, వ్యాన్ రేపు వస్తే ఇంకా రేపు తీసుకొచ్చి రేపు అన్నీ తెచ్చుకొని కోసుకొని ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.